అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగ్ ఏంటంటేనండి, మా కిచెన్లో ఇవాళ ఫ్రైడ్ రైస్ చేశానండి. మార్నింగ్ టిఫిన్ అదే. మొన్న మేము అసలు ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక చిన్న కారణం ఉందండి, అది చెప్తాను. మొన్న మేము సాటర్డే రోజు తాడిబంద్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శించుకున్నామండి. స్వామి స్వయంభూ కదండి అక్కడ. ఆ స్వామిని దర్శించుకొని మనం 108 ప్రదక్షిణాలు కనుక చేస్తేటండి అనుకున్నదంతా నెరవేరుతుందట. అలాగే ఇక్కడ సీతారాములు చూశారు కదండి, పాలరాతి విగ్రహాలండి. సీతారామ లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఆయన భార్య సువర్చలాదేవి అండి. ఆంజనేయ స్వామి భార్య పేరు సువర్చలాదేవి. ఆయన వాహనము ఉంటే కదా చూడండి, ఇది లోపలికి ఉంటుందండి. స్వయంగా వెలిసాడు ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం ఇక్కడ హనుమంతుల వారు. కంటిన్యూ హారతిస్తూనే ఉంటారండి. ప్రతిరోజు కూడా 8 గంటల దాకా ఉంటుంది, సాయంత్రం 8 గంటల దాకా. అదే మంగళవారం శనివారం మాత్రం దగ్గర 11:30, 12 దాకా ఉంచుతారుగా చూడండి. మూల విరాట స్వామి అనమాట. చాలామంది వస్తూ ఉంటారండి స్వామి దర్శనానికి. మేము కూడా ఇంకా దర్శనం చేసుకొని వస్తూ ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. మర్చిపోయానండి, ఈ గుళ్ళు ఇంకా శివలింగము అంటే పార్వతీ పరమేశ్వరులు కూడా కొలువు తీరి ఉన్నారన్నమాట. చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మేము వస్తూ ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. ఆ రెస్టారెంట్లో అందరేమో బిర్యానీ తినేశారు. నేను ఆ బయట బిర్యానీ నాకు నచ్చదు, అందుకని నాకు ఫ్రైడ్ రైస్ తెప్పించారండి. అది తినంగా నాకు అనిపించింది, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కదా, ఈ ఫ్రైడ్ రైస్ కోసం రెస్టారెంట్ దాకా రావాలా అనిపించింది నాకు. అసలు నేను బయట పోతే కర్రీ రైస్ ఎక్కువ తింటానండి. ఇంకా పిల్లలు అరిచేసి కర్రీ రైస్ తింటామేంటి, బయటకు వచ్చి ఇంకేనా ఫ్రైడ్ రైస్ తినమంటే తిన్నాను. సరే ఇంట్లో తయారు చేసి చూద్దామని చెప్పేసి ఇవాళ నేను క్యారెట్, ఆలు, ఆనియన్, మిర్చి, కరివేపాకు చక్కగా ఇందాక చూపించాను కదా కట్టర్లో సన్నగా కట్ చేశానండి. తర్వాత అన్నం వండి పెట్టుకున్నాను కదండి, పక్కన పెట్టి మూత తీసి పెట్టాక చారటానికి. తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో పోపు గింజలు, నూనె వేసి చక్కగా ఎరడాలు వచ్చాక పల్లీలు కూడా వేసానండి. ఇందులోనే మనము కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కట్టర్లో కట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కరివేపాకు వేయలేదు. తర్వాత తరిగి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసి చక్కగా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా అన్నంలో కలిపేసి చక్కగా ఇలా పైకి కింద కలిపేసానండి. ఫ్రైడ్ రైస్ రెడీ. రెస్టారెంట్లో లాగానే చాలా బాగుందండి.